ఎన్నికల హామీ మేరకు రైతులకు ఇప్పటి వరకు 14,000 రూపాయలు అందజేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు పక్షపాతి అని మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పీఠాపురంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి రైతులను నిలువునా మోసం చేశారని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పోలవరం, పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టుల పనులు పరుగులు పెడుతున్నాయని అన్నారు. రైతుకు శాశ్వతమైన ఆర్థిక మార్పే లక్ష్యంగా ఈ నెల 29 వరకు రైతన్న మీకోసం కార్యక్రమం ద్వారా రైతులు ఇళ్లకు అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లి కరపత్రాలు అందజేసి పంచసూత్రాల అమలుపై అవగాహన కల్పిస్తారని అన్నారు. రానున్న 5 ఏళ్లలో రైతును రాజును చేసేందుకు నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్ మరియు ప్రభుత్వం నుండి మద్దతు వంటి 5 విధానాల కార్యాచరణ అమలు చేస్తామని అన్నారు. సూపర్ 6 అమల్లో భాగంగా ప్రతి హామీ అమల్లోకి తెచ్చామని, అన్నదాత సుఖీభవ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బొజ్జ సతీష్, సకుమల గంగాధర్ రావు, సోము సత్యనారాయణ, గాది రాజుబాబు, అనిశెట్టి సత్యానందరెడ్డి, భర్ల అప్పారావు, పిల్లి చిన్న, దేవరపల్లి రామారావు, అడ్డూరి శ్రీను, సంగిశెట్టి నానాజీ, ఎలుబండి బాబులు, అడ్డూరి శ్రీను, సురవరపు సుబ్బారావు, పొన్నాడ గంగా భవాని తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలయిక ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు ఏదైతే ఉన్నాయో అందులో ఒకటి అన్నదాత సుఖీభవ. వేళ ముఖ్యమంత్రి ఒక పిలిపించారు, రైతన్న మీకోసం కార్యక్రమం. ఇంచేతంటే గర్వంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూటమి ఏదైతే నిర్ణయించిందో అందులో ఒకటి అన్నదాత సుఖీభవ. 20,000 రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ప్రకటించడం జరిగింది. 14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు వరకు వేయడం జరిగింది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా 46,85,000 మందికి ఇంటూ 14,000 అంటే దగ్గర 6,600 కోట్ల రూపాయలు సుమారు రైతన్న ఖాతాల్లో పడడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వేయడం జరిగింది. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి రైతులను ఏ విధంగా మోసం చేశారంటే 13,500 రూపాయలు ఇస్తున్నాను నేను అన్నాడు. అందులో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం, 6,000 తీసేగా 7,500 మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 14,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు రెట్టింపు డబ్బు. అంటే రైతు పక్షపాత ఎవరంటే చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తాను. అలాగే ఉచిత విద్యుత్కి 10,000 కోట్లు రైతులకి కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే రైతు ఒడ్డున పడాలన్నా 10 రూపాయలు సంపాదించినా దానికి కావాల్సింది ఏంటంటే నీరు. అది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో దారుణంగా నీటి వ్యవస్థ కానీ ప్రాజెక్టులు కానీ అన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. ఇవాళ గర్వంగా చెప్తున్నాం, కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పోలవరం పరిగెడతా ఉంది. పోలవరం పరిగెడతా ఉంది. ఎక్కడైతే నడ్డి విరిసేసి జగన్మోహన్ రెడ్డి ప్రాజెక్టును వదిలేసాడో అటువంటి పోలవరం ఉరుకుల మీద ఉంది. సంవత్సరాల్లో ఈ రాష్ట్ర రైతాంగానికి 2 పంటలకి అప్ టు శ్రీకాకుళం వరకు సస్యశ్యామలంగా నీరిచ్చి పరిస్థితుల్లో పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు పరిగెట్టిస్తున్నారు. వేళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీరు రైతుల కోసం ఏదైనా నీటిపారుదల ప్రాజెక్ట్ చేశారా? ఎక్కడా లేదు. రూపాయి ఇచ్చారా? ఎక్కడా లేదు. వేళ పోలవరం చేసింది చంద్రబాబు నాయుడు, పట్టిసీమ చేసింది చంద్రబాబు నాయుడు, పురుషోత్తపట్నం చేసింది చంద్రబాబు నాయుడు. అంటే రైతు పక్షపాతి చంద్రబాబు అనడానికి ఈ ప్రాజెక్టుల నిదర్శనం అని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతాంగానికి డ్రోన్స్ ఇస్తున్నారు, ట్రాక్టర్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు ఇవ్వలేకపోయి జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు గారు ఈవేళ అన్ని సబ్సిడీల్లో అన్నీ ఇస్తున్నారు. ట్రాక్టర్లు ఇస్తున్నారు, డ్రోన్లు ఇస్తున్నారు, మరి అదేవిధంగా మరి స్ప్రేయర్స్ ఇస్తున్నారు, బరకాలు ఇస్తున్నారు రైతులకి. ఇది వరకు జగన్మోహన్ రెడ్డి మార్చిన అమౌంట్ కేంద్ర ప్రభుత్వానికి కట్టగా మొత్తం రైతంతా కూడా రావాల్సిన సబ్సిడీ పరికరాలన్నీ కూడా రాకుండా పోయాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఏది ఏమైనా మరి రైతన్న మీకోసం కార్యక్రమం ఉన్నది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారంటే రైతుకి మేము చేసేమని చెప్పి గర్వంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి వెళ్తా ఉన్నారు. ఇది వరకు చెప్పుకోలేని పరిస్థితి ఉందంటే
జగన్మోహన్ రెడ్డి రైతులు గడప తొక్కలేకపోయాడు. అదని చెప్పి తెలియజేస్తూ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పి మరొకసారి తెలియజేస్తుంది.